పిల్లలు ఒక 7-8 సంవత్సరాల తర్వాత వచ్చేటప్పటికండి మనం చెప్పేటువంటి దాన్ని తగ్గించాలి. మనం చెప్పేదాన్ని తగ్గించాలి. ఓకే. సో మనం చెప్పవలసిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే చెప్పాలి. పిల్లలు వాళ్ళని చెప్పడాన్ని వాళ్ళు చెప్పేటువంటి దాన్ని మనం వినగలిగితే పరిస్థితి వేరే ఉంటుంది. ఎప్పుడైతే వినటం మొదలు పెట్టామో వాడి భావం అర్థమవుతుంది. మౌనంగా కూర్చున్న వాడు మనసులో ఏముందో మీకేం అర్థమవుతుంది? కరెక్ట్. వాళ్ళ ప్రాబ్లం కూడా మనకు తెలియదు. వీడు మౌనానికి ఒక కారణం ఏమిటంటే వీళ్ళు వినటం మానేసి చెప్పడం ఎక్కువైనప్పుడు కొంతమంది ఏమిటంటే చెప్పేటువంటి దాంట్లో వాళ్ళు ఏదైనా చెప్తుంటే మధ్యలో ఆపేయడం, జడ్జ్ చేయటం, మధ్యలోనే సలహాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా వీళ్ళని ఆ విధంగా తయారు చేస్తాయి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటంటే వాళ్ళకి కావాల్సినటువంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి పేరెంట్కి చెప్తున్నటువంటి మాట, మీ పిల్లలకి మీ నుంచి సొల్యూషన్స్ అవసరం లేదండి. మీ పిల్లలకి మీ నుంచి సొల్యూషన్స్ అవసరం లేదు, మీ అటెన్షన్ అవసరం ఉంది. వాళ్ళకి కావలసినటువంటి సొల్యూషన్ మీరు అటెన్షన్ ఇస్తే వాళ్ళకి కావలసినటువంటి సొల్యూషన్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోగలుగుతారు. సో ఇది అందుకని మొట్టమొదటి మాట ఏమిటి అంటే వినటం నేర్చుకోండి. ఓకే, చిన్న టిప్. వినటం నేర్చుకుంటే వాళ్ళు కొంచెం కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటమే పెద్ద సహాయం చేయటం. అవును. పూర్తిగా మౌనంగా ఉండడం అనేది కొంచెం ప్రమాదం. టోటల్ గా మనతో కూడా మాట్లాడకుండా ఉండడం. పిల్లలు మౌనంగా ఉండటం అనేటువంటి నేను చెప్తున్నాను కదా, రకరకాల రీజన్స్ ఉంటాయి. మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అది ప్రమాదకరమైన ఎగ్జాంపుల్. వేరే వాళ్ళతో అంటే రీసెంట్ గా మా అక్క వాళ్ళ అబ్బాయినే చూసాను, అందుకని డౌట్ వచ్చి అడిగాను. అంటే ఇంట్రోవర్ట్ అనేటువంటి దాన్ని పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ రిలేటివ్గా చూస్తారండి. నేనేమంటానంటే ఇంట్రోవర్ట్ అంటే అసలు మాట్లాడకపోవటం. అవును. ఇంట్రోవర్ట్ అంటే వాడు అవసరమైన చోట మాట్లాడుతూ ఉంటే వాడు ఇంట్రోవర్ట్ కాదంటాను. ఓకే. ఇప్పుడు చాలా మంది ఉంటారండి, ఇప్పుడు సినిమా యాక్టర్స్ అది ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంట్రోవర్ట్ అని. నేను ఎప్పుడు ఎక్కువగా మాట్లాడాను, మరి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మాట్లాడతారు కదా. అవును. రైట్. సో వాళ్ళ ఆ స్థాయిలోకి వచ్చిన తర్వాత మాట్లాడడం వేరు, వాళ్ళకి బోల్డ్ అంత ప్రోత్సాహం ఉంటుంది. మన చిన్నపిల్లవాడికి మనకున్న స్థాయిలో వీడిని ఇంట్రోవర్ట్ అని ముద్ర వేస్తే ఎప్పుడు నోరు ఇప్పకుండా తయారైతాడు. కాబట్టి ఇవన్నీ తప్పు అన్నమాట అండి. ఇంట్రావర్ట్గా చిన్నప్పుడు సరిగా మాట్లాడనటువంటి వాళ్ళు ఈ రోజున పెద్ద పెద్ద పొజిషన్స్లో మంచి స్పీకర్స్గా తయారైనటువంటి వాళ్ళు ఎంతోమంది నేను నా ఎక్స్పీరియన్స్లో నేను జాబ్ చేసేటువంటి టైంలో చూశాను.